హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఆవు పేడతో స్వచ్ఛమైన ధూప్ స్టిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేయడానికి అయితే మనకి ఆవు పేడ మెయిన్ ఐటమ్ అండి. నేనైతే ఈ ఆవు పేడని గోశాల దగ్గర నుంచి తీసుకొచ్చాను. గోశాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కొంచెం కావాలంటే వాళ్ళు తీసుకోమన్నారు. సో అక్కడైతే నేను కొంచెం తీసుకొచ్చాను. ఈ ఆవు పేడతో పాటు గంధం పొడి, అలానే సాంబ్రాణి, ముద్ద కర్పూరము, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే సరిపోతుందండి. నా దగ్గర గుగ్గిలం మిస్ అయింది. మీ దగ్గర కనుక గుగ్గిలం ఉంటే గుగ్గిలం యాడ్ చేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. వీటి మొత్తాన్ని అయితే నూరడానికి కాస్త చిన్నగా ఉన్న మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఒక చిన్న రోలు, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ చిన్న రోల్లోకి నేనైతే ముద్ద కర్పూరం యాడ్ చేసుకుని మెత్తగా దంచుకుంటున్నానండి. ముద్ద కర్పూరము దంచుకున్నప్పుడు ఇది మెత్తగా రవ్వలాగా ఏం అవ్వదండి. ఇలా కింద దంచే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది. కింద స్పూన్తో అటు ఇటు తిప్పుకుండా దంచుకుంటే సరిపోతుందండి. ఇది కాకుండా ఇంకా కాస్త గట్టిగా ఉన్న కర్పూరం ఉంటుంది, అది ప్యూర్ ముద్ద కర్పూరము. అది నా దగ్గర దొరకలేదండి. సో అందుకని నేను కొంచెం క్యూబ్స్ లాగా ఉన్న కర్పూరం యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మంచిగా దంచిపెట్టుకున్న ఈ కర్పూరం మొత్తాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఈ ముద్ద కర్పూరాన్ని ఏ విధంగా మెత్తగా తయారు చేసుకున్నానో సేమ్ అలానే సాంబ్రాణిని కూడా దంచిపెట్టుకుంటే ఈ విధంగా అవుతుందండి. మీ దగ్గర బయట ప్యాకెట్లో దొరికేస్తుంది. అది అంత మంచి వాసన ఏమి ఉండదండి. ముద్ద కర్పూరంతో పాటు ముద్దుగా ఉన్న సాంబ్రాణి కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మంచిగా నూరుకుంటే కమ్మని వాసన వస్తుందండి. సో దాంతోపాటు గంధం పొడి సేమ్ 3 ఒకటే క్వాంటిటీ అండి. 50 గ్రాముల గంధం పొడి, 50 గ్రాముల ముద్ద కర్పూరము, 50 గ్రాముల సాంబ్రాణి అండి. అలానే ఇదైతే ప్యూర్ కౌ ఘీ అండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే ఇది. ఆ తర్వాత వచ్చేసి ఆవు పేడ అండి. ఈ ఆవు పేడని ఒక పెద్దగా ఉన్న బేషన్లోకి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బేషన్ అయితే కాస్త గుంటగా ఉందండి. ఈ విధంగా గుంటగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న బేషన్ అయితేనే మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. మనం చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఆ ప్రాసెస్ కూడా. ఈ పేడని దీనిలోకి యాడ్ చేసిన తర్వాత దీనిలో ఏమైనా రాళ్ళు కానీ అలానే గడ్డి కానీ ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకోండి. నేనైతే ఈ ఆవు పేడలోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదండి. మీ కనుక ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కావాలనిపిస్తే కనుక రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా మంచి మిక్స్ చేసుకున్న ఈ ఆవు పేడలోకి మనము నూరు పెట్టుకున్న సాంబ్రాణి పొడి, అలానే ముద్ద కర్పూరం పొడి, గంధం పొడి ఈ 3 యాడ్ చేసుకొని మంచిగా మరోసారి మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ 3 ఐటమ్స్ 50 గ్రామ్స్ అండి. ముద్ద కర్పూరం 50 గ్రామ్స్, గంధం పొడి 50 గ్రామ్స్, అలానే సాంబ్రాణి పొడి కూడా 50 గ్రామ్స్ అండి. ఇంకా మీకు దీనిలోకి ఎక్స్ట్రా ఏమన్నా మంచి సువాసన రావాలనుకుంటే కనుక ఆ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, డ్రై అయిపోయినవి రోజ్ పెటల్స్ మిక్సీ పట్టేసి ఆ పొడిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటే ఒక మంచి అరోమా వస్తుంది. సో నేనైతే లాస్ట్లో అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అంత క్వాంటిటీ లేదు ఆవు నెయ్యి అనుకుంటే కనుక సగం ఏమో ఆవు నెయ్యి, ఇంకా సగం ఏమో కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటే కూడా మంచిగా అవుతుంది. నేనైతే కొబ్బరి నూనె ఏమి యాడ్ చేయలేదండి, మొత్తం ఆవు నెయ్యినే వాడుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మొత్తం ఆవు నెయ్యి లేదనుకుంటే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేడని చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేసుకోవాలండి. ఆవు పేడని చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకుని నేను చేతితో ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ ఒక చిన్నపాటి టవర్ లాగా తయారు చేసుకోనండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కూడా మనం దీన్ని ముట్టించినప్పుడు మంచిగా వెలుగుతుంది. సో ఫస్ట్ అయితే ఆ కింద మనం అంటే ఆ కింద ఉంది కదా కొంచెం గట్టిగా, అది ఎక్కడ వంకర లేకుండా కింద మొత్తం క్లియర్ ఉండేలాగా చూసుకోవాలండి. అంటే ఒకటే లెవెల్ లాగా ఉండేలాగా చూసుకుంటేనే సపోర్ట్ ఏం లేకపోయినా సరే ఈ విధంగా నుంచోబడి ఉంటుంది. అది ఒకటే షేప్ ఏం వద్దనుకుంటే అదే చిన్న బాల్ని ఇలా రౌండ్గా తయారు చేసుకుని ఒక చిన్న సిలిండర్ షేప్ లాగా తయారు చేసుకున్నా కూడా బాగుంటుందండి. చూసారు కదా ఎంత మంచిగా అయిందో ఈ షేప్ కూడా. ఇట్లా ఈ రెండే కాకుండా అదే చిన్న చిన్న ముద్దని చిన్న చిన్న పిడకలాగా తయారు చేసి కాల్చుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ షేపే ఉండాలన్నట్టు ఏం ఉండదు కదా.
కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఎక్కడన్నా ఒక దానిలో వేసి నుంచోబెడితే అట్లానే ఉండిపోతుందండి, మంచిగా నుంచుని అటు ఇటు ఏం పడదు. అందుకని నాకైతే ఈ షేప్ నచ్చింది ఫైనలీ. నేను తీసుకున్న ఆవు పేడ మొత్తం కలిపేసి ఒక 120 వరకు ధూప్ స్టిక్స్ వచ్చాయండి. సో నాకైతే అసలు ఎండిన తర్వాత ఎప్పుడెప్పుడు వెలిగించాలని చెప్పేసి నాకు చాలా ఆతృత ఉండే నాకు. ఫైనలీ అది సక్సెస్ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ ధూప్ స్టిక్స్ని ఎండ ఎక్కువ ఉండే ప్లేస్లో కనుక ఆరబెట్టుకుంటే 2 రోజులు ఈజీగా ఆరిపోతాయండి. ఎక్కడ పచ్చిదనం ఉండదు. ఆవు పేడతో వెలిగించే ఈ ధూపం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. సో అందుకోసం అయితే పక్కా వెలిగించాలి. అండ్ అలానే చాలామంది కూడా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ధూపం రోజు వేస్తారండి. కొంతమంది అయితే పండగ టైంలో వేసుకుంటారు, కొంతమంది వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అట్లా వేసుకుంటారు. నేనైతే వీక్లీ ట్వైస్ పక్కా ధూపం వేస్తాను నేను ఇంట్లో. చాలామంది ధూపాన్ని అయితే బొగ్గులతో వేస్తారు కదా, నేనైతే అసలు బొగ్గులు చాలా తక్కువ వాడతానండి. ఎక్కువ ఫస్ట్లో వాడేదాన్ని. తర్వాత ఆవు పేడలు తీసుకొచ్చి ఆవు పేడలను చిన్న చిన్న ముక్కల్లాగా విరిసి అవి కాలబెట్టి వాటి మీద సాంబ్రాణి వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అంతా డ్రై అయిపోయినాయి కదండి. ఈ పైనున్న ఆ టవర్ అయితే ఈజీగా డ్రై అయిపోతుంది. ఆ కింద కొంచెం గట్టి భాగం ఉంది కదా, అది మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆ కొంచెం అక్కడ ఆవు పేడ ఎక్కువ పడుతుంది కదా. సో అందుకని మీరు ఆరబెట్టుకునే టైంలో ఒకటేలాగా కాకుండా పైకి కిందకి ఇలా తిప్పుకుంటూ ఉంటేనే మంచిగా డ్రై అయిపోతుందండి. 2 రోజులు కానీ మీరు ఎండలో ఆరబెడితే మంచిగా డ్రై అయిపోయి ఒక 1 ఇయర్ పాటు అలా ఉండిపోతాయండి. ఈ దుస్టిక్ కూడా ఎండలో మంచిగా ఎండితేనే తొందరగా వెలుగుతాయండి. లోపల కొంచెం కనుక పచ్చి ఉందంటే చాలా కష్టం వెలకడానికి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత మంచి అరోమా వస్తుంది తెలుసా, మంచి వాసన వస్తుంది బయటికి. ఆపేల్లోకి యాడ్ చేసుకున్న గంధం పొడి, సాంబ్రాణి, అలానే ముద్ద కర్పూరము, ఆవు నెయ్యి, గుగ్గిలం యాడ్ చేసుకున్నాం కదా. అంటే నా దగ్గర గుగ్గిలం మిస్ అయింది. ఈ 4 యాడ్ చేసుకుంటే అంత సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకటేసారి ఆవు పేడ ఎక్కువైపోయి ఈ 4 ఐటమ్స్ తక్కువైపోతే కూడా మంచి స్మెల్ అయితే రాదండి. ఆ క్వాంటిటీని చూసుకుని వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది, లేకపోతే వాసన ఏం రాదండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.